బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన నేటితో ముగియనుంది. మొదటి రోజు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు అధికారులు. నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో భేటీ అయ్యి ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఇక ఇవాళ ఓటరు అవగాహన కార్యక్రమాలపై ప్రదర్శనను అధికారుల బృందం తిలకించనుంది. దివ్యాంగ యువ ఓటర్లు, లోకల్ ఐకాన్లతో ఈసీ అధికారులు మాట్లాడనున్నారు. అనంతరం సీఎస్, డీజీపీ, సీనియర్ ఐఏఎస్ అధికారులతో భేటీ కానున్నారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకుంటున్న డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ప్రతి వారం సమగ్ర నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించింది. ఓట్ల తొలగింపు, డూప్లికేట్ ఓట్ల విషయంలో పదే పదే ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయని కమిషన్ ప్రశ్నించింది. తుది జాబితా తర్వాత కూడా కొనసాగితే తీవ్రంగా పరిగణిస్తామని ఈసీ బృందం స్పష్టం చేసింది. ఇక వాటితో పర్యటన ముగియనున్న నేపథ్యంలో మధ్యాహ్నం మీడియా సమావేశం అనంతరం ఈసీ బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన నేటితో ముగియనుంది. మొదటి రోజు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు అధికారులు. నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో భేటీ అయ్యి ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఇక ఇవాళ ఓటరు అవగాహన కార్యక్రమాలపై ప్రదర్శనను అధికారుల బృందం తిలకించనుంది. ఇక దివ్యాంగ యువ ఓటర్లు, లోకల్ ఐకాన్ల ఈసీ అధికారులు మాట్లాడనున్నారు. అనంతరం సీఎస్, డీజీపీ, సీనియర్ ఐఏఎస్ అధికారులతో భేటీ కానున్నారు. ఇక మరోవైపు ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకుంటున్న డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి ప్రతి వారం సమగ్ర నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించింది. ఓట్ల తొలగింపు, డూప్లికేట్ ఓట్ల విషయంలో పదే పదే ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయని కమిషన్ ప్రశ్నించింది. ఇక తుది జాబితా తర్వాత కూడా కొనసాగితే తీవ్రంగా పరిగణిస్తామని ఈసీ బృందం స్పష్టం చేసింది. ఇక ఇవాల్టితో పర్యటన ముగినున్న నేపథ్యంలో మధ్యాహ్నం మీడియా సమావేశం అనంతరం ఈసీ బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్తుంది.